నా పేరు మాధవి అండి. హ్యాపీ రక్షాబంధన్ బ్రదర్స్ అందరికి హ్యాపీ రక్షాబంధన్. మా తమ్ముడు ఇలా కరెంట్ షాక్ వల్ల అయింది, ఇలా చనిపోవడం జరిగింది. తనకి ఇప్పుడు హ్యాపీ రక్షాబంధన్ ఇలాగా తనకి కట్టి మళ్ళీ నాకు తను పక్కనే ఉన్నాడని ఫీలింగ్ ఉంది. ఇలా కట్టి ఇలా మొత్తం సెలబ్రేట్ చేసుకున్నాము మేము. ఎప్పుడు కూడా బెంగళూరులో జాబ్ చేసేవాడు, ముంబైలో జాబ్ చేసేవాడు. తనకి రాఖీ పంపించేదాన్ని, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కట్టేదాన్ని. ఇలా కడతానని అనుకోలేదు, కానీ ఇలాగా కట్టడం జరిగింది. ఎప్పుడు కూడా అందరిలాగే మేము కొట్టుకుంటూ ఉండేవాళ్ళమి. ఎప్పుడు కూడా నువ్వు దొరకావు అని చెప్పి నన్ను ఏడిపించేవాడు. నువ్వు హాస్పిటల్లో దొరకావు, తెల్లగా ఉన్నావు అని నేను మమ్మీ డాడీ పెంచుకున్నారు, నేనే వాళ్ళకి పుట్టాను, నువ్వు దొరికావు అని చెప్పి ఇద్దరికి అసలు చాలా ఇద్దరు కొట్టించుకునేవాళ్ళమి ఫుల్గా. ఇంకా ఎలా అంటే ఇంక ఎనిమిస్ లా కొట్టుకునేవాళ్ళమి. మళ్ళీ ఒక గంట పోయాక అక్క తమ్ముడు అని మళ్ళీ కలిసిపోయేవాళ్ళమి. కానీ ఏ రిలేషన్ అయినా బ్రదర్ సిస్టర్ బాండింగ్ తర్వాతే అని నా ఫీలింగ్. కానీ ఉన్నప్పుడు తెలియదు ఆ వాల్యూ. చాలా 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 కొట్టుకునేవాళ్ళం మేము. ఒక రిమోట్ కోసం కొట్టుకునేవాళ్ళని, ఏసీ గురించి ప్రతి చిన్నదానికి కూడా కొట్టేసుకునేవాళ్ళని. కానీ ఈరోజు నాకు వాళ్ళు లేక ప్రతిదీ కష్టం తెలుస్తుంది. నాకు అక్క అంటే ఒక బాండింగ్, నాకు ఏదైనా తమ్ముడు అంటే చాలు, నాకు ఇంటి ముందు 2 నిమిషాలు ఉండేవాడు. ఒకటే చెప్పేవాడు, నీకెందుకు నేను ఉన్నాను అని చెప్పేవాడు. నీకు ఏదైనా అంటే ఒక ఫోన్ చేయక్క నేను ఉన్నాను అని చెప్పేవాడు ఎప్పుడు. కానీ రోజు ఇలా లేకుండా అయింది. ఇలా రాఖీ ఇలా కడతానని ఎప్పుడు అనుకోలేదు. కానీ మళ్ళీ తను మాతోనే ఉన్నాడు అని ఫీలింగ్ ఉంది నాకు. ఫోటోకి కట్టేదాన్ని, ఎవ్రీ ఇయర్ కూడా ఇంట్లో ఫోటోకి కట్టేదాన్ని. ఈ ఇయర్ ఎందుకో మళ్ళీ మనిషి ఉన్నాడు నా పక్కనే, తను నాకు ఉన్నాడు అనే ఫీలింగే ఉంది. లేడు అని ఏం అనిపించట్లేదు, ఉన్నాడు అనిపిస్తుంది. మొన్న కూడా ఎందుకో ఏదో నాకు మనసులో బాధగా ఉంది. ఈ దగ్గరికి వచ్చి కూర్చొని ఏదో మనిషికి చెప్పుకున్నట్టే కూర్చొని ఇలా చేపట్టుకొని ఇలా కిరణం అనేదో నాకు ఆ ఫీలింగ్ తగ్గింది. అది నిజంగా ఉన్నాడని అనిపిస్తుంది. మ్యారేజ్ తర్వాత చాలా మంది బ్రదర్ సిస్టర్స్ కి వస్తున్నాయి. మా బ్రదర్ కూడా చెప్పాడు, ఇలాగా నీకు మ్యారేజ్ సెట్ అయిపోయింది, మారిపోతావు అది ఇదని. నేను ఏడిపించేదాన్ని, అంతేలేదు మేము గుర్తుండవు అది ఇది అని. అంటే ఎవరి వాల్యూ వాళ్ళకే, వైఫ్ వాల్యూ వైఫ్ కే, సిస్టర్ వాల్యూ సిస్టర్ కే. అంటే నేను చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి సిస్టర్ ఉంటారు, వైఫ్ ఉంటారు. కానీ వైఫ్ వాల్యూ వైఫ్ కి ఇవ్వాలి, సిస్టర్ వాల్యూ సిస్టర్ కి ఇవ్వాలి. అలా అని సిస్టర్ ని వదులుకోకూడదు, వైఫ్ ని వదులుకోకూడదు. సిస్టర్ సిస్టరే, వైఫ్ వైఫే. సిస్టర్ బాండింగ్ అనేది మనం పుట్టినప్పటి నుంచి వస్తుంది. వాళ్ళని వైఫ్ కోసం మధ్యలో వాళ్ళని దూరం చేసుకోకూడదని నా ఫీలింగ్. ఎప్పుడు కూడా బ్రదర్ సిస్టర్ కలిసే ఉండాలి.